సరే గత ప్రభుత్వం మీ 35 జీవోలు సమస్యల్ని తెచ్చుకున్నాం. పరిష్కారం చేయలేదు. వాళ్ళకి చాలా సమయం ఇచ్చారు. ఫ్లెక్సిబుల్‌గా సమయం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. 24లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే 23లో మార్చ్‌లో మీరు ఉద్యమం మొదలుపెట్టారు. ఉద్యమం చేశారు. ప్రభుత్వం దిగి రాలేదు. మీరు ఫైట్ చేశారు డెఫినిట్‌గా. రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్బంధం ఉంటే కూడా విజయవాడని ముట్టడించారు. ఆందోళన చేశారు. అప్పుడు అధికారంలో లేని పార్టీలు మీకు హామీ ఇచ్చాయి. అవునా? నా కాదన్నా ఉద్యోగ సంఘాలు ఆ పార్టీ రావాలని కోరుకున్నాయి. ఆ పార్టీ అధికారంలోకొచ్చింది. ఆ పార్టీ అధికారంలోకొచ్చి 2 సంవత్సరాలు గడుస్తోంది. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు మీరు ఇట్లే ఉద్యమం చేసి, మళ్ళీ ఎలక్షన్ ముందు వీళ్ళు చేయలేదు కాబట్టి ఇంకోళ్ళకేస్తాం అనుకోని, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయించటంలో స్ట్రాటజిక్‌గా వ్యవహరించలేకపోతున్నారా? మీరు గూడా పదే పదే మోసానికి గురవుతూ ఉండిపోతున్నారా? అందుకనే ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి మీరు చెప్పినటువంటి పరిస్థితి రాకూడదనే ఇంకొక సంవత్సరం రోజుల తర్వాత అయితే పూర్తిగా మన చేతుల్లో ఉండదు. హ్మ్. కాబట్టే మేము ఇప్పటి నుంచే ఉద్యమం తీసుకోవాల కార్యాచరణ అని చెప్పని మేము ఇతర సంఘాలను కూడా కలుపుకొని వెళ్దామని 3 మాసాలుగా విశ్వ ప్రయత్నం చేశాము. హ్మ్. సో, మేము మిగతా సంఘాలని ఎవరిని కూడా తప్పుపట్టే పరిస్థితి చేయకూడదు తోటి సంఘాలుగా. హ్మ్. కాబట్టి మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. హ్మ్. ఏపీజేఏసీ అమరావతి మాత్రం నిబద్ధతగానే ఉద్యమానికి సిద్ధమయ్యాం. ఇప్పుడు రేపు 15వ తారీఖు దాకా మాకు ప్రభుత్వం పిలిచినా పిలవకపోయినా మేము అతి త్వరలో మళ్ళా రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం వేసుకుంటాం. తర్వాత విస్తృత సమావేశాన్ని కూడా జిల్లాలకెళ్లకుండానే రాష్ట్ర స్థాయిలోనే మీటింగ్ పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. హ్మ్. అంటే ఇక్కడే పెట్టేస్తాం ఒక మంచి సమావేశాన్ని. హ్మ్. పెట్టి అన్ని జిల్లాల నుంచి పిలిచి మేము డైరెక్ట్ యాక్షన్ ప్లాన్‌కెళ్ళిపోతాము. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేశాం. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే మాకు పెద్దన్నలుగా ఉన్నటువంటి సిఐటియు, ఏఐటియుసి నాయకత్వాలను కలిసాము. హ్మ్. వాళ్ళు సంపూర్ణ మద్దతును ఏపీజేఏసీ అమరావతికి ప్రకటించాయి. హ్మ్. కాబట్టి మేము దానికోసం మధ్యవర్తిగా కూడా వ్యవహరించమని సిఐటి, ఏఐటి నాయకత్వాలకు చెప్పాం. అయ్యా మిగిలిన సంఘాలకు కూడా అందరిని పిలిపించి ఐక్య ఉద్యమాలకి మీరు కూడా కృషి చేయండి చెప్పి వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కూడా మధ్యవర్తిత్వం చేసి మిగిలిన వాడు కూడా కలిపి ఐక్య ఉద్యమాలకు వెళ్దామని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఆ పరంగా అన్ని సంఘాలు సిద్ధమవుతున్నాము. ఆ విషయం వచ్చినప్పుడు అన్ని సంఘాలు ఐక్యంగానే ముందుకెళ్తాయి. గతంలో కూడా చలో విజయవాడ లాంటి కార్యక్రమాన్ని చేశాము. అయితే ఈ ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలని మళ్ళా తిరిగి అలాంటి పరిస్థితిని రావద్దు అని మేము కోరుకుంటున్నాము. ఓకే. కానీ హ్మ్. ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాలను పంపించి జీతాలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా జీతాలకు పోతుందని చెప్పడం, తద్వారా ఉద్యోగుల్ని ఈ విధంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి ప్రజలకు ఏదైనా రేపు అసౌకర్యం మా ఉద్యమాల వల్ల జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మాకు ఎలాంటి బాధ్యత లేదు. ఓకే. ఎందుకంటే చర్చల పేరిటి మీద నెల రోజులుగా చర్చలు చేస్తామని ఈ విధంగా సాగజేసినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. హ్మ్. ఇది మంచి పద్ధతి కాదు. హ్మ్. ఫ్రెండ్లీ ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి అసలు అంతకంటే కాదు. ఓకే. సరే కొత్తగా సరే ఉద్యోగులకు సంబంధించి, ఉద్యమానికి సంబంధించి చాలా సార్లు మాట్లాడుతున్నారు మీరు. ఇంకో 2 ఇష్యూస్ ఉన్నాయి. అపాయింట్‌మెంట్‌కి సంబంధించిన అంశం కూడా ఉద్యోగుల్లో అలజడి సృష్టిస్తోంది. ఏంటి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్తారు? సార్ ఇది చాలా దారుణంగా ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చుకుంటుంది ప్రభుత్వాలు. హుహు. ఇది మంచి పద్ధతి కాదు. హ్మ్. ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళ సేవల్ని మంచిగా ఎందుకంటే సీనియారిటీ బాగుంటుంది. వాళ్ళ నుంచి మంచి సేవలు లభిస్తాయి. హ్మ్. తప్పకుండా వాళ్ళని మీరు ఏదో ఒక విధానంలో తీసుకొచ్చుకోవడం తప్పు లేదు. హ్మ్. ఎవరో ప్రైవేటోళ్ళ కన్సల్టెంట్‌ని లేకపోతే అడ్వైజర్‌ని రకరకాలు తెచ్చుకునే దానికన్నా హ్మ్. అనుభవం ఉన్నటువంటి మా అధికారులను తెచ్చుకుంటే మేము వ్యతిరేకం కాదు. హ్మ్. కానీ హ్మ్. ప్రమోషన్ పోస్టులలో వాళ్ళని కొనసాగించొద్దు. ఓకే. దానివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి వాళ్ళు కొనసాగించటం వల్ల ఒక సంవత్సరం సర్వీస్ ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ఆ అధికారులు వాళ్ళకి పదోన్నతులు లేక రిటైర్ అయిపోతున్నారు. అంటే తను పొందాల్సినటువంటి పదవిని పోస్టుని పొందకుండానే రిటైర్ అయిపోతున్నారు. హుహు. ప్రధానంగా చాలా మంది ఎస్సీ, ఎస్టీలు అధికారులు తీవ్రంగా నష్టపోతున్నారు. హుహు. దయచేసి ఈ పరిస్థితిని కలిగించొద్దని లిఖిత పూర్వకంగా ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పున్నాం. హ్మ్. జాయింట్ షాప్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రివర్యుల సమక్షంలో కూడా హ్మ్. ఏపీజేఏసీ అమరావతి స్పష్టంగా చెప్పింది. అయ్యా మీరు వాళ్ళ తప్పకుండా రకరకాల పేర్లతో తీసుకురండి. హ్మ్. ఓఎస్డీలను పెట్టుకోండి, అడ్వైజర్ అని పెట్టుకోండి.
ఏ పోస్ట్ పేరుతోనైనా మీకు నచ్చిన డిపార్ట్మెంట్ లో ఉంచుకోండి, ఉమ్, కానీ పదోన్నతుల పోస్టులలో మాత్రం వాళ్ళ పెట్టొద్దు. దానివల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దెబ్బతింటున్నారు. ఉమ్, ప్రధానంగా అతి తక్కువ కాలంలో పైకి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలు బాగా దెబ్బతినిపోతున్నారు ఓకే. అని చాలా స్పష్టంగా చెప్పాం. ఉమ్, ఒక ఎస్సీ ఎస్టీ కాదు, ఎవరైనా సరే ఆ పదోన్నతుల పోస్టులలో తను పదవి పొందకుండానే రిటైర్ అయిపోతే తను ఎందుకు కోల్పోవాలండి పదోన్నతుల పోస్టులు? అంతే కదా. ఎందుకంటే ఐఏఎస్ లాగా క్యాడర్ పోస్టులు కాదవి, ఉమ్, ఉమ్, కాబట్టి నాన్ క్యాడర్ పోస్టులు అవి. ఉమ్, కాబట్టి అది ప్రభుత్వం విధానాన్ని మానుకోవాలని చెప్పి రైటింగ్ లో కూడా ఇచ్చాం. ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా కోరుతున్నాం, ఈ ఓకే. పద్ధతికి స్వస్తి చెప్పి ఉమ్, వేరే పోస్టులో వాళ్ళని కొనసాగించుకోవడం చెప్తున్నాం. ఓకే. ఇంకోటి సార్, అగ్రీడ్ లిస్ట్ ఏంటి? అగ్రీడ్ లిస్ట్ లో పెడుతున్నారు కొంతమంది ఆఫీసర్స్ని అని చెప్తున్నారు. అది ఆ సాంప్రదాయం ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? కొత్తగా వచ్చిన ఈ జీవో గురించి చెప్పండి. ఏంటి, ఏ రకంగా ఉద్యోగులకు నష్టం కలిగిస్తుంది అది? సార్ ఇది ఇటీవల గత 22వ తారీఖు ఏమో వచ్చింది. ఉమ్, మేము దాన్ని ఏంటో అని చెప్పి చూసాను అనుకున్నాం. ఉమ్, కానీ ఈ మధ్య చాలా మంది అధికారులు, మా ఉద్యోగులు, గెస్టెడ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉమ్, ఏంటి ఇంత దుర్మార్గంగా ఉమ్, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏదో వాళ్ళకి దేశద్రోహం చేసేటువంటి, ద్రోహాలు చేసేటువంటి అధికారులు ఎవరైనా ఉన్నా, సమాచారం లీక్ చేసినా, లేదా ఏదైనా కుట్రల్లో భాగమైతే అలాంటి మెటీరియల్, అంటే క్రెడిబుల్ విజిలెన్స్ మెటీరియల్ ఉంటే వాళ్ళని అగ్రీడ్ లిస్ట్ లో పెట్టండి, అంటే పక్కన పెట్టండి అని చేస్తే, ఉమ్, ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఎప్పుడూ లేనటువంటి చరిత్రలో ఒక సాంప్రదాయాన్ని, అంటే ఏమని పెట్టారు అందులో వీళ్ళు అదనంగా ఏం చేర్చారు, ఉమ్, అక్కడ కేంద్రంలో ఉందేమో క్రెడిబుల్ విజిలెన్స్ మెటీరియల్ ఉండాలి అని వాళ్ళు చెప్తే, ఓకే. వీళ్ళు ఉమ్, డౌట్ వచ్చినా, ఆయన మీద డౌట్ వచ్చినా అగ్రీడ్ లిస్ట్ లో పెట్టొచ్చట, ఉమ్, లేదా కంప్లైంట్ వచ్చినా అగ్రీడ్ లిస్ట్ లో పెట్టొచ్చంట, ఉమ్, లేదా సస్పీషియస్ అనుమానాస్పదం వచ్చినా పెట్టేయచ్చంట. ఉమ్, ఈ 3 పదాలు ఎక్కడున్నాయి కేంద్ర ప్రభుత్వంలో పెట్టిన దాంట్లో? ఉమ్, వాళ్ళు ఇచ్చినటువంటి చట్టంలో ఎక్కడున్నాయి? ఉమ్, కానీ ఈ పేరు మీద పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని తీసుకొని నచ్చనటువంటి వాళ్ళని పక్కన పెట్టి, లేదా రకరకాలుగా సామాజిక వర్గాలను పెట్టి ఇలా ఇబ్బందులు ఎదురవుతాయి. దయచేసి ఇటీవల ఇచ్చినటువంటి 1426 జీవో ఉమ్, దయచేసి అది ఇబ్బందికరంగా మారకుండా, ఉమ్, ఏదైనా తప్పు చేసే వాళ్ళని చర్యలు తీసుకునే అధికారం ఉంది, లేదా అలాంటి కుట్రలో భాగమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, విజిలెన్స్ రిపోర్టు తీసుకోండి, ఏసీబీ రిపోర్టు తీసుకోండి, ఎవరూ కాదను. ఉమ్, అలా కాకుండా ఎవరో కావాలని ఒక ఉద్దేశపూర్వక కంప్లైంట్ పెడితే ఆయన అగ్రీడ్ లిస్టులో పెట్టేస్తారా? లేదు ఉద్దేశపూర్వకంగా ఎవరికన్నా ఏదో డౌట్ వచ్చిందంటే అగ్రీడ్ లిస్టులో పెట్టేస్తారా? రాష్ట్రంలో ఇంత ముందు ఉందా సార్ ఈ తరహా జీవో? ఇంత మీకేదన్నా ముందు ఉందా ఈ తరహా జీవోలు ఎప్పుడూ ఉన్నాయి? లేదు, కొత్తగా తీసుకొచ్చారు ఉమ్, కేంద్ర ప్రభుత్వం. గతంలో ఎప్పుడూ లేదు సార్, ఉమ్, ఇప్పుడే ఈ ప్రభుత్వం రీసెంట్ గా 15 రోజుల క్రితం తీసుకొచ్చిన జీవో ఇది. ఓకే. మేము ఫస్ట్ లో దాన్ని పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మాకు అధికారుల నుంచి, ఉద్యోగుల నుంచి ఉమ్, ఇదేందన్నా ఈ విధంగా ఎప్పుడూ లేనిది ఇలా అనుమానాల కేంద్రంలో ఎక్కడా కూడా వాళ్ళు స్పెసిఫిక్ గా మెటీరియల్ దొరికి, ఇదిగో ఇతను ఈ కుట్రలో భాగమయ్యాడు, దేశానికి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ విదేశస్తులకు ఇస్తున్నారు, లేదా కుట్రదారులకో లేకపోతే చొరబాటుదారులకో ఇస్తున్నారు అని అంటే అది వేరు, ఆ మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి. ఉమ్, ఇది అలా పెట్టలేదే, డౌట్ వచ్చినా పెట్టొచ్చు, అనుమానం వచ్చినా పెట్టొచ్చు, లేకపోతే కంప్లైంట్ వచ్చినా పెట్టొచ్చు, అంటే ఉమ్. ఇది ఎట్లానే మిస్యూజ్ చేసుకోవచ్చు కదా. సో కాబట్టి అధికారికంగా వివక్ష చూపించవచ్చు, జీవో పరంగా వివక్ష ఆ చూపించవచ్చు. ఎలా అయినా చూపించవచ్చు, ఉమ్, అధికారులు కూడా చూపించవచ్చు కదా, ఉమ్, ప్రభుత్వ పెద్దలే చూపించకపోవచ్చు. ఉమ్, అధికారికి నచ్చకపోయినా ఆ పని చేస్తాడు కదా, చేస్తారు కదా. తను కోపం ఉన్నా ఆ పని చేస్తాడు కదా. ఉమ్, లేదు ఎవరికైనా పర్సనల్ లబ్ధి చేయలేదని కంప్లైంట్ పెడితే కూడా అది కూడా చేయొచ్చు కదా, ఉమ్, ఉమ్, నచ్చకపోతే. ఉమ్, సో దయచేసి ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా, మీకు నచ్చిన వాళ్ళు ఎటు తిరిగి మీరు పెట్టుకుంటారు, ఉమ్, ఏ ప్రభుత్వం ఉన్నది, ఉమ్, కాబట్టి ఆ ఇబ్బంది ఏమి లేదు. ఉమ్, మీకు నచ్చిన వాళ్ళే ఆ పోస్టులో పెంచుకుంటున్నారు కదా ఉమ్, ఎటు తిరిగి. ఉమ్, కానీ ఇతరులకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పి మేము చెప్తున్నాం. ఉమ్, దీనివల్ల పాలకులు ఎప్పుడు మీకు నచ్చిన వాళ్ళే పెట్టుకుంటారు, అది సహజం, ఏ పాలకులు ఉన్నా, ఉమ్, దాన్ని మేము కాదనం. కానీ ఇలాంటి పేరు చెప్పి ఇతరులకి, అధికారులకి, బయట ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి అగ్రీడ్ లిస్ట్ లో పెడుతున్నామని చెబితే ఇది మిస్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పునరాలోచన చేసి క్లియర్ గా మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుంటే
ఆలోచన చేయండి, తప్పు లేదు. హ్మ్. లేదా ఉద్యోగ సంఘాలతో ఒక చర్చ చేయండి. ఓకే. చర్చించకుండా మా దృష్టికే చెప్పకుండా ఇలాంటి జీవోలు తీసుకొస్తే ఇది ఉద్యోగుల వ్యతిరేక విధానాలకే దారితీస్తుందని మా వాదన. హుహు. 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 సో, ఇప్పుడు ప్రభుత్వంతో చర్చల్లో అప్పటికి మీరు చర్చిస్తున్నప్పటికి ఈ జీవో గురించి తెలీదేమో బహుశా మీకు. మొన్న మంత్రివర్గంతో చర్చిస్తున్న సందర్భంగా ఈ జీవో గురించి తెలీదేమో మీకు. లేదు సార్, అసలు మేము దీన్ని గమనించడం కూడా గమనించలేదు. హుహు. రీసెంట్‌గా ఈ వారం 10 రోజుల నుంచి మా దృష్టికి జనాలు తీసుకురావడం మొదలుపెట్టారు. హుహు. హుహు.